హెల్ బాయ్ ద క్రూకర్ మ్యాన్ ఇది హాలీవుడ్ మూవీ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్గా 1 hour 40 minutes అయితే ఉంది. ఇది హారర్ అండ్ యాక్షన్ జానర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే బ్యూరో ఆఫ్ పారానార్మల్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్కి స్పైడర్ను అందించే పనిలో ఉన్న పారాసైకాలజిస్ట్ బాబీ జోసాంగ్కు స్టోరీలో పరిచయం చేస్తారు. అయితే వరస్ట్ సిచ్యువేషన్లో హెల్బాయ్ యొక్క హెల్ప్ని అయితే తీసుకుంటారు. సో ఈ స్టోరీలో హెల్బాయ్ అండ్ బాబీ కలిసి దయ్యం కోసం ఆత్మలు సేకరించడానికి భూమికి తిరిగి వచ్చిన క్రూకర్ మ్యాన్ అనే పవర్ఫుల్ దయ్యంతో పోరాడడానికి అమెరికాలో ఉన్న అపలాచియన్ ప్రాంతంకి అయితే వెళ్తారు. సో ఆ నెక్స్ట్ ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఆ నెక్స్ట్ ఏమైంది అని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేది. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే జస్ట్ ఫర్ హెల్ బాయ్ ఫ్యాన్స్కి మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదు. మిగతావి మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే కామిక్ బుక్ మీద కొంచెం నమ్మకంగా ఉండడానికి నరేషన్ బాగా ట్రై చేశారు అని అనిపించింది. కొంతమంది యాక్టర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆకట్టుకుంటాయి. మెయిన్గా మన హెల్బాయ్ అయితే పాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీలో కూడా ఒక స్టాండర్డ్ లెవెల్ యాక్టింగ్ అయితే బాగానే చేశారు. అతని యాక్టింగ్ మనకి అంత మెయింటైన్ చేశారు. అప్పుడున్న మూవీస్ సేమ్ ఆ పర్సనాలిటీ, యాక్టింగ్ ఇవన్నీ కూడా బాగానే చూపించారు అనమాట. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే సీజీఐ ఎఫెక్ట్స్ కూడా చాలా లో క్వాలిటీలో ఉన్నట్టు అని అనిపిస్తాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది. స్టార్టింగ్ సినిమాల నుంచి అలాగే ఉంటాయి హెల్బాయ్. అండ్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అండ్ హారర్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ ఉండవు అనమాట, కొంచెం వీక్గా అని ఉంటాయి. ఇంకా ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, బట్ హై వైలెన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే హెల్బాయ్ ద క్రూకర్ మ్యాన్ ఓన్లీ ఫర్ హెల్బాయ్ ఫ్యాన్స్కి మాత్రమే. వాళ్ళకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండొచ్చు, కానీ నార్మల్ వ్యూయర్స్కి అయితే ఇది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. హారర్ యాక్షన్ జానర్లు ఇష్టపడేవారు ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.2 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.